నేను నిన్న నైట్ సికింద్రాబాద్ స్టేషన్లో కస్టమర్ని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక థింగ్ అబ్జర్వ్ చేసిన. యాక్చువల్గా స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు పార్కింగ్ టోకెన్ ఇస్తున్నారు, అంటే లైక్ రిసిప్ట్ ఇస్తున్నారు. 0 to 15 minutes ఉంటే 50 rupees ఛార్జ్ చేస్తారు. మాక్సిమం క్యాబ్స్ ఎప్పుడు 5 to 10 minutes లోపలనే బయటకు వచ్చేస్తాయి. 5 minutes మ్యాక్స్ 5 minutes లోపలనే కస్టమర్ని డ్రాప్ చేసి బయటకు వచ్చేస్తాయి. ఈ వెండర్కి పేపర్ రూల్ మనీ వేస్ట్ అవ్వడం తప్ప వేరే లాభం ఉండదు. ప్రైవేట్ వెహికల్స్ అంటే లోపలికి వెళ్తే వాళ్ళ రిలేటివ్స్ ఫ్యామిలీ ఎవరైనా సరే డ్రాప్ చేసి సెండ్ ఆఫ్ ఇచ్చి ట్రైన్ ఎక్కించి వస్తారు కాబట్టి వాళ్ళు చాలాసేపు ఉంటారు. మీకు వాళ్ళ దగ్గర నుంచి పార్కింగ్ అమౌంట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ క్యాబ్స్ దగ్గర నుంచి మీకు ఎలాంటి పార్కింగ్ అమౌంట్ అనేది రాదు, ఎందుకంటే వాళ్ళు బేర్లీ 5 minutes కంటే ఎక్కువసేపు ఉండరు. డ్రాప్ చేసి వెంటనే బయటకు వచ్చేస్తారు. మీకు పేపర్ రూల్ మనీ వేస్ట్. నేను అక్కడ ఎంప్లాయీని అడిగితే 3 crore rupeesకి 3 yearsకి ఆ పార్కింగ్ అనేది తీసుకున్నారంట. వెండర్ సౌత్ సెంట్రల్ రైల్వేకి 1 కోటి రూపాయలు కట్టాలి. అంటే పార్కింగ్ మీద అన్ని డబ్బులు వస్తాయా రావా నాకైతే ఐడియా లేదు, నాలెడ్జ్ లేదు దాని గురించి. బట్ ఇట్లా వేల క్యాబ్స్ వస్తాయి డైలీ, స్టేషన్కి వేల క్యాబ్స్ వస్తాయి. అట్లా మీరు ఎన్ని క్యాబ్స్ కానీ పార్కింగ్ టోకెన్స్ ఇస్తారు, మీకు పేపర్ రూల్ మనీ అన్న మిగులుతాయి. లేకపోతే ఇంకో పని చేయండి, ఏ క్యాబ్ అయితే లోపలికి ఎంటీ ప్యాసింజర్ని ఎక్కించుకోకుండా ఎంటీ వెళ్తుందో ఆ క్యాబ్కి పార్కింగ్ టోకెన్ ఇవ్వండి. ఎందుకంటే కస్టమర్ వచ్చేసరికి వెయిట్ చేయాలి, పికప్ లేట్ అవ్వచ్చు. అప్పుడు మీకు 15 minutes క్రాస్ అయితే మనీ ఏమన్నా వస్తాయి. అదే ప్యాసింజర్ని ఎక్కించుకొని ఆల్రెడీ స్టేషన్లో డ్రాప్కి వెళ్తున్నాడు అనుకోండి, అతను డ్రాప్ చేసి 5 minutesలో బయటకు వచ్చేస్తాడు. అతని దగ్గర నుంచి మీకు ఆ క్యాబ్ నుంచి ఎలాంటి అమౌంట్ అనేది రాదు. సో పేపర్ రూల్ మనీ అన్న సేవ్ చేసుకోండి. 3 సంవత్సరాలకు 3 కోట్లు కట్టాలి. ఓకే, సంవత్సరానికి 1 కోటి రూపాయలు చొప్పున వెండర్ కట్టాలి ఇక్కడ. ఓకే, థ్యాంక్స్ అన్న.